అందరూ కలిసి భజనలు చేసితే ఎందుకు రాడే మాధవుడు. తాళం చప్పుడు చెవిలో పడితే పరుగున వచ్చును పరమాత్మ. అందరూ కలిసి భజనలు చేసితే ఎందుకు రాడే మాధవుడు. తాళం చప్పుడు చెవిలో పడితే పరుగున వచ్చును పరమాత్మ. ప్రహ్లాదుడు హరిహరి అనగా స్తంభమునందు దయించెనుగా. నరహరి నీవే దిక్కని వేడిన అభయమిచ్చును పరమాత్మ. అందరూ కలిసి భజనలు చేసితే ఎందుకు రాడే మాధవుడు. తాళం చప్పుడు చెవిలో పడితే పరుగున వచ్చును పరమాత్మ. ప్రహ్లాదుడు హరిహరి అనగా స్తంభమునందు దయించెనుగా. నరహరి నీవే దిక్కని వేడిన అభయం ఇచ్చును పరమాత్మ. అందరూ కలిసి భజనలు చేసితే ఎందుకు రాడే మాధవుడు. తాళం చప్పుడు చెవిలో పడితే పరుగున వచ్చును పరమాత్మ. అహల్యాదేవి రామాయణగా రాతిని రాతిగా మార్చెను భక్తితో. అహల్యాదేవి రామాయణగా రాతిని నీతిగా మార్చెను భక్తితో. మనము పిలిచిన తోడనే పరుగున వచ్చును పరమాత్మ. మనము పిలిచిన తోడనే పరుగున వచ్చును పరమాత్మ. అందరూ కలిసి భజనలు చేసితే ఎందుకు రాడే మాధవుడు. తాళం చప్పుడు చెవిలో పడితే పరుగున వచ్చును పరమాత్మ. ద్రౌపది దేవి కృష్ణాయనగా వలువలొసగిన పరమాత్మ. భక్తితో మనము పిలిచిన తోడనే అభయమిచ్చును పరమాత్మ. ద్రౌపది దేవి కృష్ణాయనగా వలువలొసగిన పరమాత్మ. భక్తితో మనము పిలిచిన తోడనే అభయమిచ్చును పరమాత్మ. అందరూ కలిసి భజనలు చేసితే ఎందుకు రాడే మాధవుడు. తాళం చప్పుడు చెవిలో పడితే పరుగున వచ్చును పరమాత్మ. అందరూ కలిసి భజనలు చేసితే ఎందుకు రాడే మాధవుడు. తాళం చప్పుడు చెవిలో పడితే పరుగున వచ్చును పరమాత్మ. పరుగున వచ్చును పరమాత్మ.